హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడీ రైడ్స్. సో నేనైతే రేస్ డైనమిక్స్ నుంచి ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ తీసుకున్నాను మన హంటర్ 350కి. అండ్ దీన్ని మీటార్ 350కి, క్లాసిక్ 350కి కూడా సూట్ అవుతుంది, విచ్ ఆర్ యూజింగ్ జే సిరీస్ 350cc ఇంజన్స్. వీటన్నిటికీ సూట్ అవుతుంది ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్. నేనైతే దీన్ని అమెజాన్లోంచి తీసుకున్నాను. అండ్ రేస్ డైనమిక్స్ వెబ్సైట్లో కూడా ఉంది. రేస్ డైనమిక్స్ వెబ్సైట్లో వచ్చేసి మీకు 10,000 to 11,000 రూపీస్ మధ్యలో పడుతుంది మీకు. అండ్ అమెజాన్లో వచ్చేసి ఇది 11,500 రూపీస్ ఉంది. నేను అమెజాన్ నుంచి ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ నచ్చకపోయినా కానీ, మీకు అంత వర్త్ అనిపించకపోయినా, మీకు 30 days రిటర్న్ ఆప్షన్ ఉంది. సో అమెజాన్లో అయితే మీరు మళ్ళీ 30 daysకి రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఉంది కాబట్టి నేను అమెజాన్లో తీసుకున్నాను. రేస్ డైనమిక్ వెబ్సైట్ నుంచి తీసుకుంటే మీకు మళ్ళీ రిటర్న్ ఉండే ఆప్షన్ లేదు, ఏమన్నా ప్రోడక్ట్ డ్యామేజ్ ఉంటే అట్ట తప్ప. సో మనమైతే ఈ ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ని మన హంటర్ 350 ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ వైరింగ్, దీన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను సింపుల్గా. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకైతే బాక్స్లో అది మెయిన్ కాంపోనెంట్ ఫిక్స్ చేసుకోనికి స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. అండ్ స్విచ్ ఫిక్స్ చేసుకోనికి 2 nuts కూడా ఇచ్చారు. దాన్ని పక్కన పెట్టేసుకుంటే ఇది డైనో టెస్ట్ చేస్తారు కదా, సో దాన్ని మ్యాప్ అయితే ఇచ్చారు. డైనో టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ టెస్ట్ చేసినప్పుడు ఎంత ఉందని. అండ్ దెన్ యూజర్ మాన్యువల్, అండ్ ఇది వచ్చేసి బిల్. సో ఈ పక్కన పెట్టేసుకున్నాం. సో మనకు మెయిన్ బాక్స్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడైతే మెయిన్ ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ కాంపోనెంట్ ఉంది. అండ్ దెన్ మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే కంప్లీట్గా, సో మనకైతే 2 types ఆఫ్ వైరింగ్ హార్నెస్ ఉంది. ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఫ్యూల్ దగ్గర ఉంటుంది కదా, దాని నుంచి కనెక్షన్ ఇచ్చుకోనికి. ఇంకోటి వచ్చేసి మనం స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోనికి. మనకు స్విచ్ కూడా ఇచ్చేసాడు, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే ఉంది, అంత నీట్గా వాటర్ ప్రూఫ్ లెవెల్లో మనకైతే. సో దీన్ని అయితే మనం జస్ట్ హ్యాండిల్కి క్లాంప్ యూజ్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు పైన హ్యాండిల్ దగ్గర. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంది మనం మ్యాప్ స్విచ్ అవ్వడానికి. సో వీడైతే స్టార్ట్ చేస్తాం ఎలా ఫిక్స్ చేయాలి. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ బాక్స్ ఓపెన్ చేసుకున్నాము. జస్ట్ కీలా పెట్టి ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత మనం సీట్ ఓపెన్ చేసుకుందాం. సీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం పెట్రోల్ ట్యాంక్ ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది, లేకుంటే కష్టంగా ఉంటుంది మనకి ఇక్కడ ఫిక్స్ చేసుకోనికి. సో ఇక్కడ వచ్చేసి మనం 10mm బోల్ట్ ఉంటుంది, దాన్ని అయితే మనం రెంచ్తో తీసేసుకుందాం సింపుల్గా. సో 10mm బోల్ట్ అయితే తీసేసినాం. సో బోల్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి జాగ్రత్త. మళ్ళీ 3 బిగించేటప్పుడు కనపడకపోతే మీకు కష్టం అయిపోద్ది, అంత ఈజీగా బోల్ట్స్ కూడా దొరకవు. అండ్ దెన్ ఫ్యూల్ ట్యాంక్ని ఇక్కడ కొంచెం లిఫ్ట్ చేస్తే మీకు ఇక్కడ 2 pipes కనిపిస్తాయి. సో కింద 2 pipes రిమూవ్ చేసినాక స్లోగా ఫ్యూల్ ట్యాంక్ రివర్స్ లాగి ఇలా లిఫ్ట్ చేయండి. కేర్ఫుల్గా తీసుకోండి, గీతలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఫ్యూల్ ట్యాంక్లో పెట్రోల్ ఫుల్గా లేకుండా చూసుకోండి. అండ్ దెన్ మీకు ఇక్కడైతే ఫ్యూల్ పంప్కి ప్లగ్ ఉంటుంది, ఇది కూడా తీసేసుకోండి. ఇక్కడ ఉంటుంది, జస్ట్ దీన్ని తీసేస్తే వచ్చేస్తుంది సింపుల్గా. ఇది కూడా తీసేసుకోండి బ్రో. వచ్చి ఫ్యూల్ ట్యాంక్ పట్టు. సో ఈ పైప్స్ ఉన్నాయి కదా ఫ్యూల్ ట్యాంక్ కనెక్టెడ్, ఇది తీసేసేయండి. 1 hole వచ్చేసి పెట్రోల్కి, ఇంకో హోల్ వచ్చేసి ఏమైనా క్యాప్కి పక్కన డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ వాటర్, అది ఫుల్ అయిపోయినప్పుడు బయటకు వచ్చేదానికి యూజ్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం వైరింగ్ హార్నెస్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 plugs అండ్ సింగిల్ ప్లగ్ వైరింగ్ హార్నెస్ ఉంది కదా, తీసుకుందాం. సో అయితే మనకి ఫ్యూలింగ్కి సంబంధించిన వైరింగ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఒక ప్లగ్ ఉంటుంది, దాన్ని బటన్ని కిందికి ప్రెస్ చేసి ఇలా తీస్తే సింపుల్గా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇలాగ ఒక బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఇలా ప్రెస్ చేసి బయటికి లాగేయండి. సో సింపుల్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వైరింగ్ హార్నెస్ ఉంది కదా, 2 components ఉండేది,
ఇక్కడ మేల్కి వచ్చేసి ఫీమేల్ ప్లగ్ అటాచ్ చేసేయండి. అండ్ దెన్ ఫీమేల్కి వచ్చేసి ఈ మేల్ ప్లగ్ని యాడ్ చేసేయండి. సో ఇలా అయితే సింపుల్గా అటాచ్ అయిపోయింది. ఇలా సో ప్లగ్స్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సింపుల్గా ఇక్కడనే ఫిక్స్ చేసేయండి. ఎలా తీసారు అక్కడనే. సో ఇదైతే ఇక్కడ మనకు సెట్ అయిపోయింది. అండ్ దెన్ మనకి వైరింగ్ అయితే ఇక్కడ నీట్గా సెట్ చేసుకోండి, ఇలా బయటికి రాకుండా. తర్వాత సేమ్ ఇవన్నీ సింపుల్గా ఇలా తీసుకోండి. సో నేనైతే నా ఫ్యూలెక్స్ ప్రో ప్లస్ని ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నాను. సో దీనికి వైరింగ్ అయితే ఈ బ్యాటరీ బాక్స్ దగ్గర నుంచి తీసుకుంటాను నేను. సో మనకైతే వైరింగ్ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, కొంచెం లార్జ్ సైజ్లో ఉంటుంది కంపేర్ టు దట్ వన్. సో దీనికైతే ఈ ప్లగ్ అటాచ్ చేసేయండి. సో అటాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీకు నెగిటివ్ వైర్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ వన్. సో అదైతే మీ నెగిటివ్ టర్మినల్ ఫిక్స్ చేసుకోవాలా. సో అది ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. సో మనకైతే ఇక్కడ బ్యాటరీది నెగిటివ్ టర్మినల్కి బోల్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే అన్స్క్రూ చేయాలి. సో ఇదైతే మనకు వచ్చేసింది. ఈ నెగిటివ్ టర్మినల్ ప్లగ్ ఉంటుంది కదా వైర్. సో ఇవన్నీ అయితే ఇక్కడ అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫిక్స్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ. సో నేనైతే టైట్ చేసుకున్నాను, మరి ఎక్కువ టైట్ చేసుకోకండి, బ్యాటరీ టర్మినల్స్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మనమైతే ఇప్పుడు కూడా ఇలానే ఒకటి స్క్రూ బిగినికి ఉంటుంది. సో అక్కడ కూడా ఒక స్క్రూ బిగిచ్చేసేయండి. దీనికైతే మనం ఎల్ఎన్కి యూజ్ చేయాల్సి వస్తుంది, చిన్న సైజు. సో మనకైతే స్విచ్ మంచిగా హార్డ్గా వీచుకున్నాం కదా ఇక్కడ రొటేట్ కాకుండా. సో చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ప్లగ్ ఫిక్స్ చేయడానికి. సో ఈ హ్యాండిల్కి మధ్యలో ఈ వైర్స్ ఉంటుంది కదా, అంటే మీరు ఎక్కడి నుంచో అక్కడ నుంచి తీసుకుంటే వైర్ ఎలాడుతా చూడడానికి కూడా లిక్ డ్యామేజ్ అవుతుంటుంది. సో నేనైతే అక్కడి నుంచి తీసుకుంటాను. సో వైర్ అక్కడి నుంచి తీసుకొని సింపుల్ ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి కదా, వీటి లోపల నుంచి తీసుకోండి, అంటే నెక్స్ట్ టైం వైర్ బయటికి రాకుండా ఉంటుంది మీకు. సో నేనైతే కేబుల్స్ లోపల నుంచి తీసుకుంటాను. సో కేబుల్స్ లోపల నుంచి తీసుకొని లాగదు వారిని అయితే ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు దగ్గర రబ్బర్. సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఉంది కదా, ఈ స్పేస్లో నుంచి దీన్ని బయటికి తీద్దాము. అంటే ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకైతే వైర్ బయటికి అలవడకుండా ఉంటుంది నీట్గా. సో వైర్ని అయితే కంచి తీసినాం. సో ఇప్పుడైతే మనకు వైరింగ్ ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మళ్ళీ దీన్ని వైరింగ్ని హోల్లోంచి ఇలా తీసుకుందాం. సో మనకైతే వైరింగ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది. జస్ట్ ఇక్కడ ఇంకో 4 పిన్ స్విచ్ ఉంది కదా, దీనికి ఇలా ఫిక్స్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం మొత్తం కనెక్షన్స్ అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఫ్యూలెక్స్ ప్రో మాడ్యూల్ అయితే ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకున్నాము. సో దీన్ని అయితే ఫస్ట్ ఇలా పెట్టుకుందాం, ఇక్కడ నుంచి స్ట్రాప్ తీసుకుందాం. సో నేనైతే సెకండ్ స్ట్రాప్ కూడా వేసేస్తాను దీనికి. సో స్ట్రాప్స్ పెట్టిన తర్వాత లాక్ చేసుకొని పెట్టి కొంచెం. సో ఎక్స్ట్రా స్ట్రాప్స్ని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా వైర్ ఉన్నాయి కదా, ఇవంతా మనం ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఈ హ్యాండిల్ దగ్గర స్విచ్ ఉంది కదా, దీన్ని అయితే లైట్గా లూజ్ చూసుకోండి, ఎందుకంటే మరి రన్ చేసేటప్పుడు కొంచెం టైట్గా ఉంటే మీకు సరిపోదు. సో దీన్ని అయితే వైరింగ్ ఫ్యూల్ పంప్ దగ్గర వైరింగ్ ఉంది కదా, దీన్ని అయితే హార్డ్గా లాక్కోండి, దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు.
సో వీటిని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి ట్విస్ట్ చేసి. సో ఇలా ట్విస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి స్టాప్ వేసేసుకోండి. సో స్టాప్ అయితే వేసేసాను. సో దీన్ని అయితే ఇక్కడ ఫ్యూజెస్ మాడ్యూల్ దగ్గర అడ్జస్ట్ చేసి మొత్తం వైరింగ్ హార్నెస్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఈ వైర్స్ బయటికి రాకుండా ఇక్కడ ఒక స్ట్రాప్ అయితే వేసుకున్నాం మనం నీట్గా. సో మనం ట్యాంక్ని అయితే ఫిక్స్ చేసుకున్నాం. సో తిరిగి ఈ ప్లగ్స్ని పైప్స్ని సో ఇక్కడ ఈ 2 పైప్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ ఆ 2 హోల్స్లో ఫిక్స్ చేసేయాలా. వెంటకి పుష్ చేద్దాం. సో బోల్ట్ వచ్చిన తర్వాత అది ఫ్యూల్ కింద ఫ్యూల్ పంప్ వైరింగ్ అండ్ పైప్స్ వచ్చేసి చూసి ఫిక్స్ చేసుకోండి, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనమైతే మాడ్యూల్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఇంజిన్ ఆన్ చేయగానే అలా మనకు లైట్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఆ గ్రీన్ కలర్ లైట్ వచ్చిందంటే మాడ్యూల్ ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయిందని అర్థం. By using switch, you can change the maps, and the light blinking on the switch, it refers to the map number and you can see the screen. Thanks for watching the video and subscribe to Ready Rides.